టీఆర్ఎస్ పార్టీ దళిత సీఎం దళిత సీఎం దళిత సీఎం అని పార్టీ పెట్టిన కాడి నుంచి చెప్పి దళితుడి ముఖ్యమంత్రిని చేయలేదు. ఎందుకు చేయలేదు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, ఎందుకు చేయలేదని బీజేపీ పార్టీ అడుగుతుంది. నేను అంటున్నా, మీ మూడు పార్టీలు చేయలేదు అని ఒకడు అడుగుతున్నాడు, చేస్తానని ఒకడు చేయలేదు. వీళ్ళు ఎందుకు చేయలేదని బీజేపీ అడుగుతుంది, కాంగ్రెస్ అడుగుతుంది, టీఆర్ఎస్ మాత్రం చేయకుండా తప్పించుకున్నది. కానీ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రెండూ కలిసి మాదిగ దళితుడిని, ఎందుకు మాదిగ దళితుడిని ఎన్నుకున్నాం? తెలంగాణ భూమి మీద అత్యంత జనాభా కలిగిన, అత్యంత పీడనకు గురి అయినటువంటి, పీడనకి గురి అయి అత్యంత ఎక్కువ జనాభా ఉన్నట్టుగా లెక్కలు తేల్చి చెప్పినాయి మాదిగ జనాభాని. మాదిగ దళితుడిని ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెట్టేంత వరకు విశ్రమించం మేము. ఆ తర్వాత 3 సంవత్సరాలు 3 ఏళ్ళు బీసీని ముఖ్యమంత్రిని చేసుకుంటాం, 3 ఏళ్ళు బీసీని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. మాదిగ దళితుడిని 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ఆ విధంగా సోషల్ ఇంజనీరింగ్, సామాజిక సమీకరణలతో చేసుకొని ఈ రాజ్యాన్ని ఎస్సీలు ఎస్టీలు బీసీలకి ఒప్పచెప్తాం. ఈ రాజ్యాన్ని, ఇది మా ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ, ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్.